guys, welcome to another video, another vlog. సో ఈరోజు మనం కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మూవీకి వెళ్తున్నాం అనమాట. మూవీ చూసి వచ్చిన తర్వాత నా రివ్యూ అంతా మీకు చెప్పేస్తాను. సో ఛానల్గా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు అండ్ సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. చలో లెట్స్ గో. ఇప్పుడే కోర్ట్ మూవీ చూడడం జరిగింది అనమాట. సో ఎలా ఉందో ఈ వీడియో చూసుకుందాం. మీకు తెలిసిందే, ఈ సినిమా రిలీజ్ ఈవెంట్లో నాన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ మూవీ కనుక నచ్చకపోతే నా ఫిలిం హిట్ చూడకండి అని. సో దానికి వర్త కాదా అనేది ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఇక స్టోరీ గురించి మాట్లాడుకుంటే, చందు అండ్ జాబ్లీ ప్రేమలో పడతానమాట. సో ఆఫ్టర్ సంథింగ్ చందు మీద పాస్కో యాక్ట్ అయిన ఒక సెన్సిటివ్ కేసు పడుతుంది. సో ఆ కేసు నుండి న్యూ లాయర్ అయిన సూర్యతేజ, అదే మన ప్రియదర్శి, చందుని కాపాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. స్టార్టింగ్ మంచి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత స్టార్ట్ అయిన లవ్ స్టోరీ డీసెంట్ గా ఉంటుంది అండ్ ఇంటర్వెల్ ఇస్ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 5 minutes నుంచి ఇంకా క్లాపర్తి సీన్స్ పడుతూనే ఉంటాయి మీకు సెకండ్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ మీకు ఎక్కడ బోర్ పెట్టదు. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి పాయింట్ తో ఎండ్ చేశారు మూవీని. టు పాజిటివ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై రామ్ జగదీష్, డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా కానీ మూవీని చాలా మెచ్యూర్ వేలో ప్రెజెంట్ చేశారు. మీకు ఎక్కడ డ్రాగ్ ఇలాంటివి చూసి ఉండవు అనమాట. ఒక 2 hours 30 minutes మనం స్క్రీన్ కి అలా హుక్ అయిపోయి ఉంటాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ ఒక మంచి ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. మీకు ఎక్కడ డీవియేషన్ కానీ బోరింగ్ సీన్స్ లాంటివి ఏమి ఉండవు అన్నమాట. అండ్ మెయిన్లీ సెకండ్ హాఫ్ వర్క్ కూడా వెరీ వెల్. కోర్ట్ రూమ్ డ్రామాని చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపిస్తుంది నాకైతే. ఇన్ బిట్వీన్ సెటైర్స్, పంచెస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఒక తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా చూస్తున్న ఫీల్ని తీసుకొచ్చారు అనమాట. అండ్ లాస్ట్లో పాస్కో యాక్ట్ ఎలా మిస్యూజ్ అవుతున్న పాయింట్ని మీనింగ్ఫుల్ వేలో ప్రజెంట్ చేశారు. అండ్ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ వర్క్ వెరీ వెల్. మెయిన్లీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ద బెస్ట్ తీసుకున్నాడు అనమాట. రామ్ జగదీష్ డన్ గ్రేట్ జాబ్ అనమాట. మన తెలుగులో కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ రావడం చాలా రేర్. లాస్ట్ టైం వచ్చింది ఐ థింక్ వకీల్ సాబ్ అనుకుంటా. తర్వాత వచ్చిన మూవీ కోర్ట్, ఈ మూవీనే. సో వకీల్ సాబ్ ఆల్సో రీమేక్, బట్ దిస్ ఈజ్ ఒరిజినల్ స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంది, చాలా బాగా పిక్చరైజ్ చేశారు మూవీ, చాలా బాగా ప్రెజెంట్ చేశారు కూడా. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, శివాజీ వాట్ ఏ పర్ఫార్మెన్స్ మ్యాన్, హీ జస్ట్ నెయిల్డ్ ఇట్. జస్ట్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఇచ్చానమాట తన కంబ్యాక్ తో. మనము పరువు కోసం ఏదైనా చేసే వ్యక్తులు ఉంటారు కదా మన రిలేటివ్స్ లో, మన చుట్టుపక్కల, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అలాంటి క్యారెక్టర్లో జీవించేశాడు అనమాట. తన ఇంటి సీన్ తో మనకి షివరింగ్ తెప్పిస్తాడు. తను వచ్చిన ఎవ్రీ సీన్ పేలింది, అసలు తోపు ఉంటుంది ఎవ్రీ సీన్ కూడా, తను ఉన్న ఎవ్రీ సీన్. అండ్ కంబ్యాక్ కి దిస్ ఈస్ ద బెస్ట్ క్యారెక్టర్, బెస్ట్ రోల్ అండ్ బెస్ట్ మూవీ కూడా తనకి. సో డియర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ ఎవరైనా చూస్తుంటే తనకి మంచి మంచి రోల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ జస్ట్ కిల్ ఇట్ మ్యాన్. ఇంకా నెక్స్ట్ దర్శి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు దర్శి లాయర్ క్యారెక్టర్కి సూట్ అవుతుందో లేదా అనుకున్నాను, బట్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో లాయర్గా, క్లైమాక్స్లో ఎమోషనల్గా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ రోషన్, శ్రీదేవి కూడా వాళ్ళ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించింది. ది బెస్ట్ ఇచ్చారు వాళ్ళకున్న స్కోప్ తగ్గట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆమని గారైన రిమైనింగ్ యాక్టర్స్ అని గ్రేట్ జాబ్. యాక్టర్స్ డన్ ఫినామినల్ పర్ఫార్మెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ. సాయి కుమార్ గారు కూడా మంచి సపోర్టింగ్ రోల్ ఇచ్చారన్నమాట ఈ సినిమాకి. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, ఒక సాంగ్ ఉంటుంది అనుకుంటే ప్రేమలో, దాన్ని బాగా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అదంతా హిట్ అయిందో. స్క్రీన్ మీద కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బీజం ఈజ్ ఓకే, పర్లేదు, ఫ్లోలో మంచి ఫ్లోలో వెళ్తుంటుంది అనమాట. సినిమాటోగ్రఫీ ఆల్సో గుడ్. నాకు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ ఈజ్ గుడ్, బాగానే మంచి ఫ్లోలో వెళ్తుంది. కానీ ఆ లవ్ స్టోరీని కొంచెం ఫాస్ట్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇంటర్వెల్ కోసం ఆ లవ్ స్టోరీని కొంచెం స్లోగా వెళ్ళిపోతున్నట్టు, కావాలని స్లో చేస్తున్నట్టు అనిపించింది అనమాట. సో ఆఫ్టర్ ఇంటర్వెల్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది మూవీ. ఇంకేదైనా మంచి సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏమైనా వస్తుందని వెయిట్ చూస్తున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏం రాలేదు, బట్ ఐ సాటిస్ఫైడ్ అనమాట మూవీతో. ఇంట్రెస్టింగ్గా ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఈజ్ టూ గుడ్, చాలా బాగుంది. సో ఫైనల్ వర్క్ వచ్చేసి ఏ మస్ట్ వాచ్ కోర్ట్ రూమ్ డ్రామా. చాలా రేపు మన తెలుగులో ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాస్ రావడం. సో పక్కా చూసేయండి ఈ వీకెండ్, అసలు మిస్ అవ్వకండి. మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అనమాట. ఎలాంటి 18+ సీన్స్ అలాంటివి ఏమి ఉండవు మూవీలో. సో వర్త్ వాచ్ మూవీ ఫర్ దిస్ వీకెండ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచిత్ర కథలు. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ రేపు దిల్రుబా మూవీ రివ్యూతో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ద వీడియో గైస్.
టేక్ కేర్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.